బురుజు, దాని చుట్టూ నివాసాలు, చిన్న చిన్న దుకాణాలు, శాంతిమయమైన జీవనం. ఒకరోజు కోట దగ్గరలో ఉన్న పాత బావి నుంచి ఒక అసాధారణమైన వెలుగు కనిపించిందట. మొదట ఎవరూ పట్టించుకోలేదు. కాని రాత్రిపూట ఆ వెలుగు మరింత బలంగా వెలిగింది. భయంతో, ఆశ్చర్యంతో కొంతమంది గ్రామస్థులు దగ్గరికి వెళ్లారు. బావి లోపల నీటిమీద తేలుతున్నట్టు కనిపించింది ఒక విగ్రహం. బంగారు వెలుగుతో మెరిసే అమ్మవారి దివ్యరూపం. ఈ వార్త ఒక్కసారిగా కోటంతా వ్యాపించింది. ఎవరూ తయారు చెయ్యని, ఎవరూ ప్రతిష్ఠించని స్వయంగా వెలిసి వచ్చిన విగ్రహం. ప్రజలు వెంటనే దీన్ని స్వయంభూరూపం అని భావించారు. 1912 సంవత్సరంలో ఆ విగ్రహాన్ని ప్రజలు ఎంతో గౌరవంతో బావి నుండి తీసి రోడ్డు పక్కన ఉన్న చిన్న స్థలంలో ప్రతిష్ఠించారు. ఆ సమయంలో ఆలయం లేదు, గోపురం లేదు, కేవలం ఒక చిన్న వేదిక. అదే అమ్మవారి సన్నిధి. కొన్ని సంవత్సరాల తర్వాత పట్టణం పెరుగుతోంది. రహదారి విస్తరణ అవసరం వచ్చింది. అధికారులు విగ్రహాన్ని ముందున్న చోటు నుండి తరలించారు. అది జరిగిన కొన్ని నెలల్లోనే పట్టణం మొత్తం ఒక భయంకరమైన వ్యాధి ప్లేగ్ వ్యాపించింది. ఇళ్లల్లో మరణాలు, భయం, అశ్రువు. ప్రజలు ఒక్క మాటే చెప్పారు: అమ్మని కదిలించాం, అందుకే ఈ విపత్తు వచ్చింది. అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు: అమ్మని తిరిగి ఆమె అసలు స్థలంలోనే ఉంచాలి. భక్తులు, మహిళలు, వ్యాపారులు, స్థానికులు అందరూ కలిసి వారి చేతులతోనే విగ్రహాన్ని తిరిగి పాత స్థానంలో ప్రతిష్ఠించారు. అది జరిగిన తర్వాత ప్లేగ్ తగ్గింది. పట్టణంలో శాంతి తిరిగి వచ్చింది. ప్రజలు ఆ రోజు నుంచి నమ్మకం పెంపొందించుకున్నారు. మరో ప్రత్యేకత: అమ్మవారి ఆలయానికి పైకప్పు లేదు. పురాణాల ప్రకారం అమ్మవారే ఒక భక్తునికి స్వప్నంలో దర్శనమిచ్చి తనకు పైకప్పు అవసరం లేదని, ప్రజలకు అందుబాటులో ఉండేలా, ఆకాశాన్ని కాకేలా స్వేచ్ఛగా ఉండాలని కోరిందట. అందుకే ఈరోజు కూడా అమ్మవారి సన్నిధి నేరుగా ఆకాశం కిందే ఉంటుంది. వైజాగ్ ప్రజల హృదయాల్లో 100 ఏళ్లుగా నిలిచిపోయిన అమ్మ. 10 ఏళ్లు, తరాలు, జాతులు మారినా ఆమె పరిరక్షణ మాత్రం ఒకేలా ఉంది. ఈరోజు కూడా బురుజుపేట వీధిలోకి అడుగు పెడితే అమ్మవారి ఆ దివ్యమైన శాంతి మనస్సును నింపేస్తుంది. ముఖ్యంగా మార్గశిర మాసంలో గురువారం రోజుల్లో ఇక్కడ భక్తుల రద్దీ చూస్తే అమ్మపై ఉన్న విశ్వాసం ఎంత లోతుగా ఉందో తెలుస్తుంది. అమ్మవారి ముందు వెలిగే దీపం, పువ్వుల పరిమళం, మంత్రచలనమే కాక ఆ ప్రదేశం